వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. థైరాయిడ్ వల్ల సంతానలేమితో బాధపడుతున్నారా? ప్రైమరీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ సమస్యలకు ప్రధాన కారణాలేంటి? థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీకి హోమియోలో వైద్య విధానాలపై మనతో మాట్లాడేందుకు టెన్టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కుముద్. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి. ఫర్టిలిటీ, అసలు ఈ సమస్యతో ఈ రోజుల్లో చాలా మంది సఫర్ అవుతున్నారు. అసలు ఈ ఫర్టిలిటీకి మెయిన్ రీజన్ ఏంటి? ఫర్టిలిటీ అంటే ఏంటి? సో జనరల్గా మన మెడికల్ టర్మ్స్లో ఇన్ఫర్టిలిటీకి ఒక డెఫినేషన్ ఉన్నది. ఒక కపుల్ అనేది మ్యారేజ్ అయిన 1 year లోపల ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు, అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. దీనికి మన మెడికల్ టర్మ్స్లో ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాం. సో ఈరోజు కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది సమస్య మనం చాలామంది కపుల్స్కి చూస్తూ ఉంటాము. దీనికి చాలా కారణాలు అనేది ఉంటాయి. జనరల్గా ఇన్ఫర్టిలిటీకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళు అయినా సరే ఇద్దరికీ ఉండకపోవచ్చు. సో జనరల్గా మీకు ఇన్ఫర్టిలిటీ అనగానే ఒక కపుల్కి ఇద్దరికి ఎగ్జామినేషన్స్, బ్లడ్ టెస్ట్ అన్నిటికీ మన ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఇద్దరివి రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా చేసిన తర్వాతనే మనం డిసైడ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఎవరికి ప్రాబ్లం ఉంది, ఎంతవరకు ప్రాబ్లం ఉంది. సో మేజర్గా మనం చూసేది ప్రైమరీ మరి సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే మీరు మ్యారేజ్ అయిన తర్వాత మీకు ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు, ఒక్క చైల్డ్ కూడా మీకు లేదు అంటే మనం దానికి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాం. మరి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే మీరు సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు, ఆల్రెడీ మీకు ఒక చైల్డ్, ఒక బేబీ ఉన్నారు, ఇంకా కొన్ని ఇయర్స్ తర్వాత మీరు నార్మల్గా ట్రై చేస్తున్నారు, అయినా కూడా మీకు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఏ రీజన్స్ వల్ల కూడా అది మీకు జనరల్గా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లంకి మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటుంటాం. ప్రాక్టీస్లో మనం చూసేది ఎక్కువగా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ. సో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ మన అన్ని ఇన్ఫర్టిలిటీలో మేజర్గా మనం మ్యారేజ్ అయిన ఫస్ట్ 5 to 7 years లోపల ఎవరైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఒక కపుల్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటున్నారు, మెడిసిన్స్ వాడుతున్నారు, అయినప్పటికీ కూడా ట్రీట్మెంట్ అనేది సాధ్యంగా లేదు, ఏదో రీజన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే మనం దీనికి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేది అంటూ ఉంటాం. ఓకే డాక్టర్, అంటే థైరాయిడ్తో కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అంటారు కదా, ఇందులో వాస్తవం ఎంత? థైరాయిడ్ ఉంటే అసలు ఎలాంటి సమస్యలు వస్తాయి? ఎస్. సో జనరల్గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రైమరీ అయినా సరే సెకండరీ అయినా సరే ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే కంపల్సరీ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి అంటే మాత్రమే ఈ ఇన్ఫర్టిలిటీ మేజర్గా మీకు అఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. ఫస్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి మాట్లాడాలంటే మన ఫర్టిలిటీ కోసానికి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్గా ఒక హార్మోన్ ఉంటుంది, థైరాయిడ్ TSH హార్మోన్. సో మేజర్గా ఈరోజు మనం ఇన్ఫర్టిలిటీతో పాటు సపోజ్ ఒక 100 కేసెస్ ఉన్నాయి ఇన్ఫర్టిలిటీలో, దాంట్లో అట్లీస్ట్ ఒక 25 to 30 కేసెస్లో అంటే 25 to 30% కేసెస్లో మనం చూస్తూ ఉంటాము థైరాయిడ్ కానీ PCOD లాంటి ఇన్ఫర్టిలిటీకి ఉన్న కారణాలు అనేది ఉంటాయి. సో థైరాయిడ్ అంటే ఏంటి మనం అర్థం చేసుకుందాం. మనం బాడీలో మల్టిపల్ హార్మోన్స్ అనేది ఉంటాయి, దీంట్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ వచ్చేసి TSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ అనేది గ్లాండ్ మన ఇక్కడ గొంతులో కరెక్ట్గా ఇక్కడ ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక చిన్న గ్లాండ్ ఉంటుంది. ఈ గ్లాండ్లో TSH హార్మోన్ అనేది జనరల్గా రిలీజ్ అవుతున్నది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ లోపల ఎప్పుడైతే అబ్నార్మల్ ఫంక్షనింగ్ జరుగుతుందో TSH హార్మోన్ అనేది అబ్నార్మల్ అవుతుంది. TSH మేజర్గా ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. TSH ఎక్కువ ఉన్నప్పుడు ఆ కండిషన్కి మనం హైపోథైరాయిడిజం అనేది అంటాము. TSH జనరల్గా 5.5 కంటే ఎక్కువగా ఉన్నది అంటే డెఫినెట్గా మనం దానికి హైపోథైరాయిడిజం అంటారు. అదే TSH ఎక్కువగా తక్కువగా ఉంది అంటే నార్మల్ రేంజ్ కంటే తక్కువ ఉన్నది, ఒక 0. ఉన్నది అంటే డెఫినెట్గా మనం దానికి హైపర్ థైరాయిడిజం అనేది అంటూ ఉంటాం. మీకు హైపోథైరాయిడ్ ఉందా, హైపర్ థైరాయిడిజం ఉందా, ఈ రెండు ఉన్నా మీకు ఏది ఉన్నా కూడా డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్పెషల్గా మీకు హైపర్ థైరాయిడ్ అంటే TSH అనేది 0.1 కంటే తక్కువగా ఉన్నది, 1 కంటే తక్కువగా ఉన్నదంటే డెఫినెట్గా మీకు ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు పిల్లలకి ప్లాన్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు?
ఎస్. సో మేజర్గా సపోజ్ మీరు ఒకసారి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా వాళ్ళు అన్ని హార్మోనల్ టెస్ట్ అనేది స్పెషల్గా చేయించుకోవాలి. ఆడవాళ్ళలో హార్మోన్స్ అనేది కాంప్లికేటెడ్గా ఉంటాయి. కాంప్లికేటెడ్ అంటే మగవాళ్ళకి జనరల్గా టీఎస్హెచ్ హార్మోన్ అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది మేజర్గా అఫెక్ట్ చేస్తాయి ఫర్టిలిటీ ఉన్నదా లేదా దానిపైన. ఆడవాళ్ళకి మల్టిపల్ హార్మోన్స్ అనేది ఉంటాయి. బికాస్ ఆడవాళ్ళలో ఏది రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది అది మేజర్గా నంబర్ ఆఫ్ హార్మోన్స్తోని ప్రిపేర్ అవుతుంది. టీఎస్హెచ్ హార్మోన్ అంటే థైరాయిడ్ హార్మోన్, మీ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఇంకా మేజర్గా మీకు జనరల్గా ప్రోలాక్టిన్ హార్మోన్, ఏఎంహెచ్ అంటే యాంటీ ములేరియన్ హార్మోన్. ఇవి ఒక 5 to 7 హార్మోనల్ టెస్ట్ ఆడవాళ్ళు ఎప్పటికైనా కూడా మ్యారేజ్ ముందు అండ్ మ్యారేజ్ తర్వాత డెఫినెట్గా చేసుకోవాలి. స్పెషల్గా సపోజ్ మీకు ప్రెగ్నెన్సీ మీరు లేట్ మ్యారేజ్ అయినప్పుడు ఒక 30 years తర్వాత ఈ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాకపోతే ఈరోజు మనం ప్రాక్టీస్లో చూసేది ఏజ్ అనేది ఇంపార్టెంట్ లేదు. ఈరోజు ఈవెన్ ఒక 20-25 years అమ్మాయికి కూడా ఈ థైరాయిడ్ కానీ, ఈ ఏఎంహెచ్ కానీ, ప్రోలాక్టిన్ కానీ, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్గా ఉంటున్నాయి. సో ఈ రోజు కాలంలో మనం చూసేది ఏంటంటే డెఫినెట్గా మీ ఏ ఏజ్ అయినా సరే మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయా లేదా, అమ్మాయి ఎప్పటికైనా కూడా మ్యారేజ్ బిఫోర్, మ్యారేజ్ తర్వాత డెఫినెట్గా ఒకసారి చెక్ చేసుకొని ఉండాలి. దీంతో పాటు కొన్ని టెస్ట్ ఉంటాయి. సోనోగ్రఫీ ఆడవాళ్ళలో రిప్రొడక్టివ్ సిస్టంలో 2 ఓవేరీస్, రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఓవేరీస్ అనేది ఉంటాయి. ఈ ఓవేరీస్ అంటే అండాశయము. దీంట్లో ఎగ్ రిలీజ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది మంత్లీ వన్స్. పీరియడ్స్ వచ్చిన తర్వాత ఒక 15 daysకి 13 to 14 days మధ్యన ఓవ్యులేషన్ జరుగుతుంది. సో మీకు ఎగ్ రిలీజ్ ప్రాపర్గా జరుగుతుందా లేదా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అగైన్ మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా లేదా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పీసీఓడి, పీసీఓఎస్లో జనరల్గా ఈ కండిషన్స్ మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది ప్రాసెస్ సరిగ్గా జరగదు. సో ఆడవాళ్ళలో స్పెషల్గా చెప్పాలంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి, పీసీఓఎస్ ఉన్నప్పుడు కూడా ఉంటుంది. మన క్లినికల్ కేసెస్లో మనం చూసింది ఒక 50 cases ఇన్ఫర్టిలిటీ ఉంటే దాంట్లో అట్లీస్ట్ ఒక 4 to 5 కేసెస్లో థైరాయిడ్ మరియు పీసీఓడి, పీసీఓఎస్ 2 కంబైన్ అనేది ఉంటాయి. సో ఓన్లీ ఒక్క హార్మోన్ థైరాయిడ్ మాత్రమే కాదు, దీంతో పాటు ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రోలాక్టిన్ మీది నార్మల్ లేదు అంటే, ఇంకా మీకు పీసీఓడి ఉన్నది అంటే డెఫినెట్గా మీకు ఇన్ఫర్టిలిటీ ఉండే ఛాన్సెస్ 90% అయిపోతాయి. సో ఎవరైతే అమ్మాయిలకి మ్యారేజ్ బిఫోర్ తెలుసు వాళ్ళకి థైరాయిడ్ కానీ పీసీఓడి ఉన్నదంటే వాళ్ళు వెంటనే దీనికి న్యాచురల్ మన హోమియోపతి లాంటి మెడిసిన్స్ డెఫినెట్గా తీసుకుంటూ ఉండాలి. అండ్ దీనికి 2 to 3 years టైంలో మీకు 100% ఇది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మ్యారేజ్ బిఫోర్ మీకు అమ్మాయిలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళు తప్పకుండా మెడిసిన్స్ వాడి దీనికి రివర్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. దీంతోపాటు సోనోగ్రఫీ అబ్డామిన్ది ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్లడ్ టెస్ట్ మరి సోనోగ్రఫీ స్కానింగ్ అనేది ఏది మనం జనరల్ టర్మ్స్లో అంటామో అది ఆడవాళ్ళు డెఫినెట్గా ఇయర్లీ వన్స్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే డెఫినెట్గా మీరు సంవత్సరానికి ఒక్కసారి మీ ఈ టెస్ట్ డెఫినెట్గా చేయించుకోవాలి. స్కానింగ్ అనేది ఉంటుంది యూఎస్జీ అబ్డామిన్. మీరు మీ ఒక డాక్టర్కి, ఫ్యామిలీ డాక్టర్కి చెప్తే వాళ్ళు మీకు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మీరు డెఫినెట్గా ఈ ప్రిస్క్రిప్షన్ తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ ఇది ఒక టెస్ట్ చేయించుకుంటే మీ బాడీలో చాలామందికి అమ్మాయిలకి పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నా కూడా పీసీఓడి ఉంటుంది. సో కొంతమందికి పీరియడ్స్ మిస్ అయినప్పుడు మాత్రమే డాక్టర్కి అప్రోచ్ అవుతారు. కాకపోతే ఈరోజు మనం చూసేది ఏంటంటే పీసీఓఎస్ ఒక కండిషన్ ఉంటుంది. సేమ్ పీసీఓడికి ఎక్కడైతే నార్మల్ పీరియడ్స్ ఉన్నాయి అయినప్పటికీ మీకు పీసీఓడి ఉన్నది అంటే ఆ కండిషన్కి మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. సో అమ్మాయిలకు ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా 1-2 రావడం చాలా చాలా నార్మల్. కాకపోతే అబ్నార్మల్ దేనికి అంటారు, చాలా హెవీగా పింపుల్స్ రావడం. బ్యాక్ సైడ్ అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ బ్యాక్ సైడ్ అనేది చాలా యాక్నే అనేది ఉంటాయి, పింపుల్స్ అనేది ఉంటాయి. అమ్మాయిలో ఇది ఉన్నది అంటే స్పెషల్గా పీరియడ్స్ ముందు హెవీగా వస్తుంది అంటే ఒక్కసారి మీ స్కానింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. ఈ స్కానింగ్లో మీకు అర్థమవుతుంది మీకు పీసీఓడి ఉందా, పీసీఓఎస్ ఉందా లేదా. దీంతోపాటు కొంతమంది అమ్మాయిలకి చాలా హెవీ ఫ్లో అనేది ఉంటుంది. సో ఒక 10 days 15 days న్యాచురల్ ఫ్లో అనేది మనం 4 to 6 days న్యాచురల్ ఫ్లో అనేది అంటుంటాము. కొంతమంది అమ్మాయిలకి 1 week కంటే ఎక్కువగా హెవీ పీరియడ్స్ వస్తూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మీరు అర్థం చేసుకోవాలి మీకు ఏదో ఓవేరియన్ సిస్ట్ ప్రాబ్లం అనేది ఉన్నది. సో జనరల్గా ఒకటి కంటే ఎక్కువ ఓవేరియన్ సిస్ట్ ఉన్నది 2 sides అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఓవేరీస్లో ఉన్నదంటే మనం దానికి పీసీఓడి అనేది అంటూ ఉంటాం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది మీకు బాగా ఎక్కువగా హెవీ ఫ్లో వస్తుంది,
లేకపోతే మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, తొందరగా వస్తున్నాయి, మోస్ట్ కేసెస్లో లేట్గా వస్తాయి. ఎక్కువ మంది కేసెస్లో 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి అప్పుడు మీరు డెఫినెట్గా అర్థం చేసుకోవాలి మీకు పీసీఓడి కానీ పీసీఓఎస్ ఉన్నది. డాక్టర్, అంటే ఇప్పుడు మీరు పీసీఓడి పీసీఓఎస్ గురించి చెప్పారు, ఫ్లో గురించి. అండ్ థైరాయిడ్ విషయానికి వస్తే ఫ్లో ఎక్కువగా అవడం, సమ్ టైమ్స్ కొంతమందికి ఫ్లో మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది థైరాయిడ్ ఉన్న వాళ్ళకి. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అంటే ఇది? ఎస్, సో జనరల్గా ఏదైతే ఫ్లో అనేది ఉంటుంది అది డెఫినెట్గా ఓన్లీ ఒక్క హార్మోన్ మాత్రమే కాదు, 4 to 5 హార్మోన్స్పై ఆధారపడి ఉంటుంది. మీ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది అంటే కూడా చాలామందికి ఆడవాళ్ళకి ఈ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ అనేది మొత్తం బాడీకి ఇఫెక్ట్ చేస్తుంది. అంటే సపోజ్ ఒక పర్సన్కి థైరాయిడ్ ఉన్నదంటే ఓన్లీ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ మాత్రమే కాదు, వాళ్ళ పీరియడ్స్, ఆడవాళ్ళు ఉంటే పీరియడ్స్ ప్రాబ్లం, మగవాళ్ళు ఉంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ ప్రాబ్లం, జాయింట్ పెయిన్స్ ప్రాబ్లం, ఇవి కొన్ని సిమ్టమ్స్ అనేది ఉంటాయి. ఎక్కువగా స్కిన్ డ్రై అవ్వడం, లేకపోతే ఎక్కువగా స్కిన్లా స్వెటింగ్ రావడం, చేతుల్లో ఎక్కువ స్వెటింగ్ రావడం. థైరాయిడ్ అనేది మనం ఎంటైర్ బాడీ, అంటే మన హెడ్ టు ఫుట్ మొత్తం బాడీకి అది ఎఫెక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి బాగా ఎక్కువ స్వెటింగ్ అయినప్పుడు మనం థైరాయిడ్ టెస్ట్ చేపిస్తే థైరాయిడ్ అనేది పాజిటివ్ ఉంటుంది. కొంతమందికి బాడీ పెయిన్స్ సడన్గా వస్తుంది, కొంతమందికి హెడేక్ డైలీ వస్తుంది. చిన్నపిల్లల్లో థైరాయిడ్ వచ్చినప్పుడు, థైరాయిడ్ అనేది జనరల్గా ఈవెన్ కొంతమంది కేసెస్లో చిన్నపిల్లలకి కూడా వస్తూ ఉంటుంది. కాకపోతే ఇది రేర్గా ఉంటుంది, 1 to 2% మాత్రమే ఉంటుంది. ఎక్కువగా అమ్మాయిలకి, ఆడవాళ్ళకి 18 years తర్వాత ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మేజర్గా మన థైరాయిడ్ హార్మోన్ అనేది మన బాడీకి ప్రత్యక్షంగా ఓన్లీ ఒకటే ఒక సిస్టమ్, లేకపోతే ఒకటే ఒక పార్ట్ మీద ఇఫెక్ట్ చేయదు, మొత్తం బాడీ మీద ఇఫెక్ట్ చేస్తున్నది. సో సపోజ్ మీకు థైరాయిడ్ అబ్నార్మల్ ఉన్నది, అది థైరాయిడ్ మీకు ఎక్కువ ఉన్నది లేకపోతే తక్కువ ఉన్నది, అంటే హైపోథైరాయిడ్ ఉందా, హైపర్ థైరాయిడ్ ఉందా, ఏది ఉన్నా కూడా డెఫినెట్గా ఆడవాళ్ళకి పీరియడ్స్ ఫ్లో అనేది అఫెక్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది కేసెస్లో ఇన్ఫర్టిలిటీలో పీసీఓడి లేదు అయినప్పటికీ థైరాయిడ్తోని పీరియడ్స్ అనేది ఫాస్ట్గా వస్తున్నాయి లేకపోతే లేట్గా వస్తున్నాయి. అగైన్ థైరాయిడ్ అనేది జనరల్గా చాలా అఫెక్ట్ చేస్తుంది ఫ్లో పైన. సపోజ్ మీకు థైరాయిడ్ అనేది ఎక్కువగా ఉన్నది అంటే చాలామంది కేసెస్లో మనం 10 days 15 days ఫ్లో కూడా చూస్తూ ఉంటాం. బికాజ్ థైరాయిడ్ అనేది మన ఫ్లోకి డెఫినెట్గా అఫెక్ట్ చేస్తూ ఉన్నది. సో థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఎప్పటికైనా కూడా నార్మల్ ఉంటే మాత్రమే మన బాడీ ఎప్పటికైనా కూడా నార్మల్గా ఉంటుంది. కొంతమంది థైరాయిడ్ కేసెస్లో వెయిట్ అనేది ప్లస్ మైనస్ అవుతూ ఉంటుంది, అంటే ఐదర్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది లేకపోతే బాగా తగ్గిపోయినట్లు ఉంటుంది. హైపర్ థైరాయిడ్ కేసెస్లో జనరల్గా సడన్గా వెయిట్ లాస్ అనేది అవుతున్నది. సో థైరాయిడ్ అనేది మన మొత్తం బాడీ మీద అఫెక్ట్ చేస్తుంది. కాబట్టి స్పెషల్గా ఆడవాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ అబ్నార్మాలిటీ, పీరియడ్స్ ఫాస్ట్గా రావడం, లేట్గా రావడం, పీరియడ్స్ వచ్చినప్పుడు బాగా తక్కువగా రావడం లేకపోతే హెవీ ఫ్లో రావడం, ఇవి 2 కూడా ఉంటాయి. సో ఇట్లా అయినప్పటికీ కూడా డెఫినెట్గా పేరెంట్స్ అనేది వాళ్ళ అమ్మాయిలకి, సపోజ్ చిన్న పిల్లలు ఉంటే డెఫినెట్గా కన్సల్ట్ అవ్వాలి. మ్యారేజ్ అయినా కూడా డెఫినెట్గా మీరు ఇది ఫస్ట్ అనేది చూసుకుంటూ ఉండాలి. కొంతమందికి స్కాంటీ పీరియడ్స్, చాలా తక్కువగా పీరియడ్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా స్కానింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ హార్మోనల్ టెస్ట్ అన్నీ కూడా చేయించుకుంటూ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మన థైరాయిడ్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ విధానం ఉంటుంది? అంటే ఒక క్లయింట్, అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చాక ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ విధానం, ఎన్ని రోజులు ఉంటుంది దీనికి సంబంధించి? సో జనరల్గా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనం ఫాలో చేసేది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఒక పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు హోమియోపతిలో, స్పెషల్గా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మనం కాన్స్టిట్యూషనల్ థెరపీ మాత్రమే యూస్ చేస్తుంటాం. అంటే ఫస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మీ కంప్లైంట్స్ ఏదైతే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సపోజ్ అఫ్కోర్స్ 90% కేసెస్లో అందరూ రిపోర్ట్స్తో వస్తుంటారు. సో ఆల్రెడీ మీకు ఏం ప్రాబ్లం ఉంది అది మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే ఆ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది అది అర్థం చేసుకోవడానికి మనం ఒక అట్లీస్ట్ 30 to 40 minutes కరెక్ట్గా ఒక పేషెంట్తోని అన్ని డీటెయిల్గా, ఈవెన్ మీ ఆకలి, మీ దాహం, మీరు జనరల్గా మీకు చెమటలు ఎంత వస్తున్నాయి, మీ వెయిట్ ఎంత ఉన్నది, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, అంటే మీకు ఎంత ఒత్తిడి ఉంది, మీకు ఎంత ఎక్కువ స్ట్రెస్ ఉంది, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఒక 30 to 40 minutes మనం కంటిన్యూస్గా క్వశ్చన్ అడిగిన తర్వాత మనకు ఒక పిక్చర్ అనేది రెడీ అవుతుంది. ఈ పిక్చర్లో మనకు అర్థమవుతుంది మీరు ఎలాంటి పర్సన్, మీకు బాడీలో ఏదైతే
ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది దేనివల్ల ఉన్నాయి. సో మనం రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మీకు కారణం ఎగ్జాక్ట్గా ఎక్కడ మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది మనం అర్థం చేసుకొని మీకు ఒక కరెక్ట్ అయిన మెడిసిన్ ఇస్తాము ఏదైతే మీకు సూట్ అవుతుంది. సో ఈ సూట్ అయ్యే మెడిసిన్కి మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది అంటాం. సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ చేసేది ఏంటంటే మీకు ఎలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కూడా మీ హార్మోన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నార్మల్ చేస్తుంది. సో మేజర్గా మనం ట్రీట్ చేసేది రూట్ కాజ్తోని ట్రీట్ చేస్తూ ఉంటాం. ఒక పేషెంట్కి థైరాయిడ్ వల్ల ఉన్నది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫర్టిలిటీ ఉన్నది అంటే డెఫినెట్గా ఫస్ట్ వాళ్ళ థైరాయిడ్కి మనం నార్మల్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్కి నార్మల్గా పీసీఓడి అనేది ఉన్నది, ప్రెగ్నెన్సీ కోసానికి చూస్తూ ఉంటారు, మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. సో ఆ పీసీఓడికి సాల్వ్ చేయడానికి రూట్ కాజ్ ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకొని ఒక కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు మీకు రూట్ నుంచి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు రూట్ నుంచి ప్రాబ్లం మీ ఏదైతే ఉందో అది సాల్వ్ అవుతుంది. కాబట్టి ఇన్ఫర్టిలిటీ కేసెస్లో సక్సెస్ రేట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. టైం డ్యూరేషన్ గురించి చెప్పాలంటే మీ మ్యారేజ్ అయ్యి మీకు ఎంత టైం అవుతుంది, మీకు ఎప్పటి నుంచి ఏదైతే కండిషన్స్ ఉన్నాయి, థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ, మగవాళ్ళలో ఉంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది, టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ ఉంది, అది ఎంత కాలం నుంచి ఉన్నది అది అర్థం చేసుకున్న తర్వాత మీకు మినిమం ఒక 12 months అంటే 1 year to 2 to 3 years టైం డెఫినెట్గా తీసుకుంటుంది. సో డిపెండింగ్ అపాన్ మీకు ఎంత కాలం నుంచి మీకు ప్రాబ్లం ఉంది దాన్ని బట్టి డ్యూరేషన్ అనేది మీకు డాక్టర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఓకే డాక్టర్, అంటే మేల్ విషయానికి వస్తే మేల్స్కి కూడా కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది కదా, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ చేస్తుంది ఈ థైరాయిడ్ అనేది? ఎస్, సో జనరల్గా థైరాయిడ్కి మేజర్గా రీజన్ వచ్చేసి స్ట్రెస్. ఈరోజు థైరాయిడ్ కోసానికి మేజర్ రీజన్ అనేది స్ట్రెస్ అండ్ మనం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం అంటే టైంకి తీసుకోకపోవడం, ఇంకా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. ఈరోజు చిన్న చిన్న అమ్మాయిల్లో మనం చూస్తుంటాం థైరాయిడ్ అనేది ఉంటుంది, చిన్న అబ్బాయిల్లో మనం చూస్తుంటాం థైరాయిడ్ అనేది ఉంటుంది. సో జనరల్గా చిన్న పిల్లల్లో 18 years కంటే చిన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మైనర్స్ వాళ్ళకి థైరాయిడ్కి బేసిక్ రీజన్ వచ్చేసి హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం. ఇంకా అడల్ట్స్లో 18 years తర్వాత మీకు థైరాయిడ్ ఉన్నది, అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అంటే డెఫినెట్గా మీకు స్ట్రెస్, మెంటల్ ఎంగ్జైటీ ఎక్కువగా ఉన్నది కాబట్టి మీకు థైరాయిడ్ అనేది ఉంటుంది. కొన్ని కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాము చాలా రోజుల వరకు ఎవరికైతే ఒక స్లీప్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి బాడీ పైన స్ట్రెస్ ఉంటుంది, మైండ్ పైన ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి బికాస్ మన స్లీప్ మన నిద్ర సరిగ్గా లేనప్పుడు డెఫినెట్గా మన మైండ్ పైన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, మన బ్రెయిన్ పైన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో మన బ్రెయిన్లో ఏదైతే సెన్సర్స్ ఉంటాయి హార్మోన్స్కి రెగ్యులేట్ చేయడానికి అది అఫెక్ట్ అవుతాయి, దానివల్ల మన థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ అనేది అవుతూ ఉంటుంది. సో ఎవరైతే మగవాళ్ళకి థైరాయిడ్ అనేది ఉన్నది వాళ్ళకి బికాస్ వాళ్ళకి పీరియడ్స్ అనేది ఉండదు, వాళ్ళు ఎలా గమనించాలి, వాళ్ళకి థైరాయిడ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే సడన్గా వెయిట్ తగ్గడం లేకపోతే పెరగడం, దీని తర్వాత స్వెట్టింగ్, చెమటలు అనేది ఎక్కువగా రావడం లేకపోతే సడన్గా తక్కువగా అయిపోవడం, స్కిన్ అనేది బాగా ఎక్కువ డ్రై అయిపోవడం, సడన్గా హెయిర్ లాస్ అవ్వడం. సో ఇవన్నీ కూడా లేకపోతే బాడీలో సడన్గా పెయిన్స్ రావడం, సివియర్గా హెడేక్ రావడం, కంటిన్యూస్ హెడేక్ రావడం, మెడిసిన్ వాడినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు హెడేక్ తగ్గుతుంది, మళ్ళీ హెడేక్ కంటిన్యూగా ఉన్నది. సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక సిమ్టమ్ వచ్చినా కూడా డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి థైరాయిడ్ చెకప్ అనేది డెఫినెట్గా చేసుకుంటూ ఉండాలి. సో మగవాళ్ళలో కూడా ఓన్లీ ఈ పీరియడ్స్ తప్ప వేరే అన్ని సిమ్టమ్స్ అనేది డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే మనం ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే చిన్న ఏజ్లో 25-30 years ఎవరికైతే ఏజ్లో థైరాయిడ్ అనేది వస్తుంది వాళ్ళకి జనరల్గా సడన్గా బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ రావడం, మార్నింగ్ లేవగానే జాయింట్ పెయిన్స్ రావడం, ఆకలి ఎక్కువగా ఉండడం లేకపోతే ఆకలి మరీ తక్కువగా ఉండడం, వెయిట్ సడన్గా చేంజ్ అయిపోవడం, తగ్గిపోవడం లేకపోతే పెరిగిపోవడం, ఇవన్నీ లక్షణాలు అన్ని లక్షణాలు ఉన్నా లేకున్నా ఒక్క లక్షణం ఉన్నా కూడా డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్లో చూసేది మనం డెఫినెట్గా ఒక్క సిమ్టమ్ ఉన్నా కూడా థైరాయిడ్ డిటెక్ట్ అనేది డెఫినెట్గా అవుతుంది. ఓకే డాక్టర్, అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు కదా, దానికి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ సక్సెస్ అవుతుంది కాబట్టి సెకండ్ టైం కూడా కొంతమందికి డిలే అవుతుంది కదా, దానికి ట్రీట్మెంట్? ఎస్, సో మేజర్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీలో కూడా ఒక 50% కండిషన్స్ అనేది సేమ్ అనేది ఉంటుంది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ లాగా. సో జనరల్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీలో మెయిన్ రీజన్ ఉంటుంది మ్యారేజ్ ముందు స్టార్టింగ్లో థైరాయిడ్ కానీ పీసీఓడి అనేది లేదు ఒక ఫీమేల్ కండిషన్ గురించి మాట్లాడాలంటే. కాకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత ఏదో సర్కమ్స్టాన్సెస్ వల్ల థైరాయిడ్ కానీ పీసీఓడి అనేది వస్తున్నది. అప్పటి వరకు ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ జరిగింది. సో వాళ్ళకి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఎవరికైతే మొదటి నుంచి థైరాయిడ్ కానీ పీసీఓడి లేదు, సడన్గా మ్యారేజ్ అయిన కొన్ని ఇయర్స్ తర్వాత ఒక బేబీ ఆల్రెడీ
ఉన్నది, దాని తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల మెంటల్ స్ట్రెస్ కానీ ఏదైనా రీజన్తోని థైరాయిడ్ కానీ పీసీఓడి వచ్చినప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అగైన్ జరుగుతున్నది. అగైన్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఎవరికి జరుగుతుంది? సెకండరీ ఇన్ఫర్టిలిటీలో సపోజ్ మీ హార్మోన్, జనరల్గా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడం అనేది కొంచెం కష్టంగా ఉన్నది. సో ఈ కేసెస్లో ఏఎంహెచ్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్మోన్ ఉంటుంది ఆడవాళ్ళలో, యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ హార్మోన్ అనేది ఏజ్ పెరిగినప్పుడు హార్మోన్ అనేది తగ్గిపోతుంది. సో డెఫినెట్గా ఏజ్ రిలేటెడ్ ఇష్యూ వల్ల, అంటే ఏజ్ ఎక్కువ అయినప్పుడు ఈ హార్మోన్స్ ఏదైతే ఉంటాయో అవి అబ్నార్మల్ అయిపోతాయి. ఏఎంహెచ్ హార్మోన్ తగ్గినప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనేది మనం డయాగ్నోస్ అనేది చేస్తూ ఉంటాం. సో ఆడవాళ్ళలో ఏఎంహెచ్ హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సెకండరీ ఇన్ఫర్టిలిటీలో. అదే మగవాళ్ళలో జనరల్గా అన్ని కండిషన్స్లో ఇది స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ మగవాళ్ళ ద్వారా కూడా రావచ్చు. ఒక ఇన్ఫర్టిలిటీ కేసులో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికి అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది రివర్స్ అవుతుంది. సో ఎవరికైనా కూడా ఉన్నది ప్రాబ్లం, స్పెషల్గా మగవాళ్ళకు ఉన్నదంటే వాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అన్నీ నార్మల్ ఉన్నాయి, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసానికి కొన్ని టెస్ట్ చేసినప్పుడు అబ్నార్మల్గా ఉంది. స్పర్మ్ కౌంట్ తగ్గడానికి రీజన్స్ చెప్పాలంటే బ్యాడ్ హ్యాబిట్స్, ఎక్కువగా టీ తీసుకోవడం, కాఫీ తీసుకోవడం, దీంట్లో నికోటిన్ కానీ క్యాఫీన్ కానీ జనరల్గా ఉంటుంది. సో ఇది మన ఫుడ్ తీసుకుంది, ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో దాంట్లో ఉన్న విటమిన్స్కి డిస్ట్రాయ్ చేసేస్తుంది, బ్లాక్ చేసేస్తుంది. సో మీకు బాడీలో డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళు ఉంటే ఎగ్ రిలీజ్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది, మగవాళ్ళు అంటే డెఫినెట్గా వాళ్ళకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో ఎవరికైనా కూడా ఎక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, టీ ఎక్కువ తీసుకోవడం, కాఫీ ఎక్కువ తీసుకోవడం, మగవాళ్ళలో కొంతమందికి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాట్లు ఉన్నాయి అంటే డెఫినెట్గా స్పర్మ్ కౌంట్ అనేది డైరెక్ట్గా తగ్గిపోతుంది. ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, మెంటల్ స్ట్రెస్ ఉండడంతో కూడా మీకు ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. మీరు ఎక్కువగా హాట్ క్లైమేట్లో అంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది, బికాస్ కార్డ్లో స్పర్మ్స్లో ఏదైతే ప్రాబ్లం ఉంది అది న్యాచురల్గా డెవలప్ కాదు ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు, అయినా కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో మగవాళ్ళలో ఉన్న మెయిన్ రీజన్స్ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. డాక్టర్, అంటే థైరాయిడ్, పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత, ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎస్, సో మేజర్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనం చూడాలంటే ఎక్కడైనా కూడా మన ఫుడ్లో విటమిన్ డెఫిషియన్సీ ఉండడం, లేకపోతే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉండడం, మన మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, ప్రైమరీ అయినా సరే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా సరే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్గా ఒక ఫీమేల్కి, ఒక ఆడ మనిషికి చాలా చాలా ఎక్కువగా కాషియస్గా జాగ్రత్తలు అనేది ఉంచుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మెంటల్ స్ట్రెస్. ఎప్పటికైనా కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి మనం చెప్తూ ఉంటాము, మీ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గించుకోండి. అది మీరు ఎలా తగ్గించుకుంటారు? దానికి రీజన్స్ ఉంటాయి. బ్రీదింగ్, మీ న్యాచురల్గా మీ బాడీలో ఆక్సిజన్ ఎక్కువగా ప్యూర్ ఉన్నప్పుడు మీ స్ట్రెస్ అనేది, టెన్షన్ అనేది లేని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఆ స్ట్రెస్తో మేనేజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు ఎలా చేసుకుంటారు? ప్రెగ్నెన్సీలో కంపల్సరీ మీరు యోగా లేకపోతే మెడిటేషన్ లాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఇది ఒక మెంటల్ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీ ప్రెగ్నెన్సీ అనేది స్మూత్గా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ, థైరాయిడ్, వీటికి సంబంధించి చాలా విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూశారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.